నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే జాబ్ కన్ఫర్మ్ వస్తుంది. ముందే చెప్తున్నాను, అన్నీ చేస్తేనే వస్తుంది. నాకు చాలామంది స్టూడెంట్స్ మెసేజ్ చేస్తున్నారు, బ్రో జాబ్ రావాలంటే ఏం స్కిల్ నేర్చుకోవాలి, ఎట్లా స్టార్ట్ చేయాలి అని. ఫస్ట్ ఓవర్ థింకింగ్ ఆపేసి ఏ స్కిల్ నేర్చుకున్నా జాబ్ వస్తుంది. అలానే 3-4 స్కిల్స్ నేర్చుకుంటే మాత్రం అస్సలు రాదు. ఒక్కటి నేర్చుకో పర్ఫెక్ట్గా. నీకు స్కిల్ లేకుండా జాబ్ సెర్చ్ చేయడం ఆపేసి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ నీ స్కిల్స్ నుండి, నీ ప్రాజెక్ట్ నుండి వస్తాయి. నీకు ఏమైతే వచ్చో అవే నీ రెజ్యూమేలో యాడ్ చేయి. నీకు రానివి అస్సలు యాడ్ చేయకు. రెజ్యూమేలో నీ స్కిల్స్ ఎలా యాడ్ చేసుకోవాలంటే, లెట్స్ సే యు ఆర్ ఏ జావా డెవలపర్. జస్ట్ స్కిల్స్ అని సైడ్ హెడింగ్ పెట్టి జావా అని మెన్షన్ చేయకు. జావాలో సబ్ టాపిక్స్ అని మెన్షన్ చేయి. ఇలా చేయడం వల్ల 99% ఆఫ్ ద క్వశ్చన్స్ మీకు వాటిలో నుంచే వస్తాయి. నెక్స్ట్ ప్రాజెక్ట్. అసలు నువ్వేం ప్రాజెక్ట్ చేయలేదనుకో, నేను నీకు ఒక లింక్ సెండ్ చేస్తాను. దాంట్లో రియల్ టైమ్ మినీ ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. దాంట్లో నీ స్కిల్కి అకార్డింగ్గా ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్ చేయి. 1 మంత్ లోపే అయిపోతుంది. దీనివల్ల నీకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో దట్ నువ్వు క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్ చేయగలవు. జాబ్ తెచ్చుకోవడం ఎంత హార్డో, జాబ్ని నిలబెట్టుకోవడం కూడా అంతే హార్డ్. ఈ స్టెప్స్ నువ్వు ఫాలో అవ్వు, జాబ్ క్రాక్ చేసే వాళ్ళల్లో టాప్ 5%లో నువ్వు ఉంటావు. నేను నిన్ను టాప్ 1%లోకి తీసుకెళ్తా. నీ యాటిట్యూడ్ని పక్కన పెట్టుకుని అకౌంట్ని ఫాలో చేసుకో, నీకే యూజ్ అవుతుంది.